పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. నిన్న మనం క్లాస్లో ద నీడ్ ఫర్ కేర్ ఇన్ మెడిటేషన్, మనం కేవలం ధ్యానం చేసుకుంటున్నాం అంటే సరిపోదండి, దానికి కావాల్సినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. తీసుకున్నప్పుడు మాత్రమే మనం చేసుకునేటువంటి ధ్యానం పరిపూర్ణం అవుతుంది. ఆ జాగ్రత్తలు ఏమిటి, ఎక్కడ ఎలా తీసుకోవాలి, ఏమిటి అనేటువంటి మనకు చెప్తున్నారు. అందులో నిన్న చదువుకున్న దాన్ని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ మనం చదువుకుందాం. The point that every student of meditation should always bear in mind is that all knowledge and instructions are conveyed to the mind and brain by a man's own soul. It is the soul that illumines his way. The teacher and masters of the race work through souls. This cannot be too often reiterated. కనుక జీవుడిలో ఉండేటువంటి జీవుడిగా వ్యక్తం అయ్యేటువంటి సోల్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో అది మనల్ని జనరల్గా మన యొక్క పర్సనాలిటీని దీన్ని గైడ్ చేస్తూ ఉంటుంది. ఇలా చెయ్యి, ఇలా వద్దు, ఇలా ఉండు, ఇలా ఉండకు, ఇవన్నీ మనకి గైడెన్స్ ఇచ్చేటువంటిది మనలో ఉండేటువంటి సోల్ ఆస్పెక్ట్. సో గ్రూప్ ఆఫ్ సోల్స్గా ఉన్నటువంటి వాళ్ళని గైడ్ చేసేటువంటి వాళ్ళు మాస్టర్స్. సో మనలో ఉండేటువంటి సోల్ ఆస్పెక్ట్ మనని గైడ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే కనుక సోల్ తన యొక్క కార్యక్రమ నిర్వహణకి ఈ బాడీని తీసుకుని వచ్చింది. అందు నుంచి ఎక్కడ ఎలా ఉండాలో మనకి సోల్ చెప్తూ ఉంటుంది. చెప్తూ ఉన్నటువంటి దాన్ని మనం ఆచరించుకుంటూ వెళుతూ ఉంటే అప్పుడు సోల్కి ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటువంటి వాళ్ళు మాస్టర్స్. అట్లా ఆఫ్ ఎవ్రీ ఆస్పిరెంట్ షుడ్ బి ద పర్ఫెక్ట్ పెర్ఫార్మెన్స్. అది therefore the prime duty of every aspirant should be the perfect performance of meditation and service and discipline, and not the making of contact with some great soul. సో అందుగురించి మనం ఏం చేయాలంటే మనం మెడిటేషన్, డిసిప్లిన్, తర్వాత సర్వీస్, ఈ మూడు ఒక ట్రయాంగిల్గా పెట్టుకోండి. ధ్యానం చేస్తూ ఉండాలి, రోజు చక్కని సేవ కలిగి చేస్తూ ఉండాలి, తర్వాత ఒక డిసిప్లైన్డ్ లైఫ్ అనేటువంటిది మనకు ఉండాలి. ఈ మూడు ఒక ట్రయాంగిల్గా మనం సాధన చేసుకుంటూ వస్తుంటే అప్పుడు సోల్కి ఈ మైండ్ను బ్రెయిన్ ఈ రెండు లింకప్ అయి పనిచేయడం అనేటువంటి జరుగుతుంది. అప్పుడు సోల్ విల్ గెట్ కాంటాక్ట్ విత్ ది మాస్టర్ అని చెప్తే మనం ఒక గ్రేట్ సోల్ తోటి మనం లింకప్ ఏర్పరచుకున్నాం. మనకేదో సోల్ లేదా పరమ గురువు నాతో మాట్లాడారండి, నాకు ధ్యానంలో కనిపించారండి, ఇవన్నీ అలా ఎప్పుడు ప్రయత్నం చేయకండి. ఎందుకంటే సోల్స్ని వాళ్ళు లీడ్ చేసేటువంటి వాళ్ళు పర్సనాలిటీ లెవెల్లో ఉన్నటువంటి వాడు పరమ గురువుల్ని వాడు ఏదో చెప్పారు, నేను ఏదో చేస్తున్నాను, ఇలాంటివన్నీ కూడా మనం ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఎక్కువగా ఇస్తుంటారు. అందుగురించి అలా ఉండడం అనేటువంటిది మనం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమం. సో అందుగురించి మనం బేసిక్గా మనం చేయాల్సిన ఏంటంటే మెడిటేషన్, డిసిప్లిన్, సర్వీస్. ప్రతి వాళ్ళం కూడా సర్వీస్ అనేటువంటిది చేయాలండి, అది మాత్రం మర్చిపోకండి. నేను ఇది పదే మనం చెప్పుకుంటూ వస్తున్నాం మన క్లాసెస్లో. See that your life is occupied by some part of your day or your week is occupied by service. ఏదో ఒక గంట చేయండి, అరగంట చేయండి, ఓ పావు గంట అయినా చేయండి, ఏదో ఒకటి. బట్
కొంచెం సేపు అయినా సరే ఒక సర్వీస్ చేయడం అనేటువంటిది. సో సర్వీస్ అనేటువంటిది మెనీ ఆస్పెక్ట్స్. ఒక వాళ్ళకి బాధలో ఉన్నటువంటి వాళ్ళకి మీరు ఓదార్పు, వాళ్ళకి ధైర్యం ఇస్తే అది కూడా సర్వీస్. వాళ్ళు ఏదో ఉన్నారులే సరే హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాక మనం చూద్దాంలే అన్నటువంటిది ఉండక్కర్లేదు. వాళ్ళు హాస్పిటల్లో ఉండగా ఏమండి ఏంటి ఎలా ఉన్నారు, మీ వాళ్ళు బాగున్నారా, ఏం పర్వాలేదండి, నేను మాస్టర్ గారి ప్రేయర్ నేను చేస్తున్నాను, మనకి మాస్టర్ గారు ఉన్నారు, ఏం పర్వాలేదు అన్నట్టు ఒక ధైర్యం చెప్పండి వాళ్ళకి. అది కూడా ఒక సర్వీస్. ఎందుకంటే వాడు బాధలో ఉంటాడు, ఎక్కడ మనకు ధైర్యం దొరుకుతుందా అని చెప్పి వెయిట్ చేస్తుంటాడు. వాడికి మనకు తెలిసినటువంటి ఒక సలహా, ఏదైనా ఒక మంచి సలహా ఇవ్వండి, కానీ అది ముందు ముందు వస్తుంది. వాడిని భయపెట్టేటువంటి పనులు మాత్రం చేయకండి మీరు. ఎందుకంటే మొత్తం సృష్టిని అంతా నడిపిస్తున్నటువంటి వాళ్ళు పరమ గురువులు, మహానుభావులు, దైవము, ఇదంతా. అందురించి వాడు ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఏ మందులు వాడుకుంటున్నా వాడు వాడుకోనండి. మీరు ఏదో పలానా హాస్పిటల్లో చూపిస్తున్నారు, హాస్పిటల్లో బాగాలేదని విన్నానండి, మీరు ఈ హాస్పిటల్కి వెళ్ళండి, ఇలాంటివి చెప్పకుండా వాడికి నమ్మకం దేనిలో ఉందో దానిలో వాడిని తీసుకోనండి. తీసుకున్నటువంటి దాని ద్వారా దైవం వాడికి పలికేటట్టుగా మీరు ధ్యానం చేయండి, అంటే చాలు. ఎందుకంటే అన్నిట్లోనూ ఉన్నవాడు దైవం. ఆ దైవం ఎవడికి ఏ రూపంలో ఎలా వాడికి రక్షించాలో వాడిని ఆ రూపంలో వచ్చి ఆయన రక్షిస్తాం. కనుక దైవాన్ని మనం ఇన్వోక్ చేయడం మన పని, కానీ ఇందులో లేడు అందులో లేడు అనేటువంటిది కాదు కదా. అందు గురించి మనం ఇలా ఎవరైనా సరే కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళకి ఒక ఓదార్పు మాట్లాడినా మీరు సర్వీస్ చేసిన వాళ్ళే అవుతారు. కనుక ఆ రకంగా కొంచెం సర్వీస్ ఆస్పెక్ట్ అనేటువంటిది లైఫ్లో ఏర్పాటు చేసుకోండి. తర్వాత మెడిటేషన్ అనేటువంటి చేయండి. డిసిప్లైన్డ్ లైఫ్ ఒకటి లీడ్ చేస్తూ ఉండండి. It is less interesting but preserves him from illusion. If he does this, the higher results will take care of themselves. Should an apparition appear to him, therefore, and should such an entity make platitudinous comments, he will use the same judgment as he would in business or ordinary life with a man who came and said to him. సో ప్లాటిట్యూడినస్ కామెంట్స్ అంటే చాలా అంతటిది ఇంతటివి అలాంటివి కామెంట్స్ అన్నటువంటివి పెట్టుకోకూడదు పెద్దగా. అంటే వాడు వీడు మన గురించి ఎక్కువ చెప్పేయడమో తక్కువ చెప్పేయడమో లేదా ఇలాంటి వాటికి మనం విలువ ఇచ్చుకోవడం అనేటువంటి చేయకండి. ఎందుకంటే మిమ్మల్ని గైడ్ చేస్తున్నటువంటిది మీలో ఉన్నటువంటి సోల్ మనం చేస్తున్నటువంటిది కరెక్ట్గా ఉందా లేదా అంటే మనలో నుంచి మన సోల్ చెప్తూ ఉంటుంది. సోల్ చెప్పింది మనం చేసుకుంటూ పోతూ ఉంటే చాలు. ఎదుటివాడు ద్వారా మనం మెప్పు పొందాలని, ఎదుటివాడు మీరు చాలా బాగా మాట్లాడతారంటే అని అనిపించుకోవడానికి, కానీ ఎదుటివాడు మనని మెచ్చుకోవాలని, మన గౌరవించాలని అనేటువంటి భావంతో మీరు ఎప్పుడు ఏ పనులు చేయకండి అని చెప్పేస్తున్నారు. సో platitudinous comments, he will use the same judgment as he would in business or ordinary life with a man who came and said to him, a great work lies in your hands, you are doing well, we see and know, etc., etc. He would probably laugh and continue with the activity or duty of the moment. So it just continue of the duty of the moment ముఖ్యంగాని వాడు ఎవడో మెచ్చుకున్నాడు కదా అని వీడేదో ఇది అయ్యాడు అనుకోండి, మీరు మందులు బాగా ఇస్తారు సార్, మీరు చాలా బాగా ఇలాంటివి మనం వినేసి నేను బాగా ఇస్తాను అన్నట్టుగా అనుకుని వాడికి ఒక మంది రాయిపోయి ఒక మంది రాశాడు అనుకోండి, గందరగోళం అయిపోతుంది పరిస్థితి. అందులో ఎప్పుడు కూడా డ్యూటీనే ముఖ్యం, కానీ వాళ్ళు వీళ్ళు అనేటువంటి పదాలు మనకు ముఖ్యం కాదని చెప్తున్నారు. తర్వాత అనదర్ ఎఫెక్ట్ ఆఫ్ మెడిటేషన్ అండ్ వెరీ prevalent at this time is the flood of so-called inspirational writings which are coming out. ఈ ఒకటి ఇన్స్పిరేషనల్ రైటింగ్స్ అనేటువంటి ఒకటి వస్తుంటాయండి. అంటే మనం అవగాహన చేసుకున్నటువంటి దాని మీద కొందరు పుస్తకాలు రాసేయడం కానీ ఇది ఎక్కువగా జరుగుతుంటుంది. ఈ గ్రంథ రచనలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి అని చెప్తున్నారు మనకి. ఏంటంటే ఈ గ్రంథ రచనలలో అంటే ఎప్పుడైతే మనం ఈ సోల్ ఆస్పెక్ట్, ఈ మెడిటేషన్, ఇవన్నీ మన స్టెప్స్ ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా, ఆ స్టెప్స్ మెడిటేషన్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు సత్యము ఉన్నటువంటి సత్యం వీడికి దర్శనం అవుతుంది. ఈ దర్శనం అయినటువంటి సత్యమును వీడు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అనేటువంటిది కూడా ముఖ్యం. గ్రంథ రచన కార్యక్రమం చేస్తున్నప్పుడు ఈ విషయాలు మనం బాగా గుర్తుంచుకోవాలి. ఏంటంటే కనుక గ్రంథ రచన చేస్తున్నప్పుడు ఒకటి ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది, ఇప్పుడు ఉదాహరణకి మనకి ఎవడో ఏదో కష్టం చెప్పాడు అనుకోండి, ఆ కష్టం చెప్పినప్పుడు నిజానికి మనకి ఈ ఇంట్యూషన్స్ ఈ లెవెల్ చక్కగా వచ్చినప్పుడు వాడికి ఏమిటి వాడి ఫ్యూచర్ అనేటువంటిది చక్కగా బోధపడుతుంది మనకి. వాడు చెప్పేటప్పటికి దానికి కొన్ని చిన్న చిన్న ఇవ్వాలకి వాడికి ఏంటి ఎలా ఉండొచ్చు అనేటువంటిది బోధపడచ్చు మనకి. బోధపడేటప్పటికి బాబు నువ్వు జాగ్రత్త పడి లేదా మీ నాన్న పోతాడు అన్నటువంటి మాట్లాడాడు అనుకోండి,
వాడికి ఇంకా ఎక్కువ భయం కలిగించిన వాళ్ళం అవుతాము. అందు గురించి సత్యం మనకు బోధపడినప్పుడు దాన్ని జాగ్రత్తగా మనం డీల్ చేయాలి. కానీ అది ఉన్న సత్యం కాబట్టి వాడికి చెప్పానండి అంటుందంటే అలా మనం చేయకూడదు. ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలంటే సృష్టిలో ఉన్నటువంటి దాన్ని మనం ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు మనం చాలా వాళ్ళు అక్కడ ఏం చేయాలో దాన్ని సూచించేట్టుగా మనం గ్రంథరచనలు సాగాలి. కానీ ఎదుటివాడిని భయపెట్టేటువంటి విషయాలుగా మన గ్రంథరచన సాగకూడదు. అది బాగా గుర్తు చేసుకోండి అంటున్నారు. అంటే ఏదో ఫలానా 2021 భూమి మీద చాలా నాశనం అయిపోతారు, చాలా మంది చాలా ఇదైపోతారు అన్నటువంటి దాన్ని రాసేసాడు అనుకోండి, చాలా జబ్బు వచ్చేస్తుంది, మొత్తం అంతా వ్యానిష్ అయిపోతారు, అలా రాసేటప్పుడు భయం వేసేస్తుంది. అలా రాయడంగా కాకుండా 2021 చాలా ట్రబుల్సమ్ గా ఉండేటువంటి టైం ఉండొచ్చు. కనుక సాధన బాగా చేయండి, పరమ గురువుల గ్రంథాలు చదువుకోండి, చక్కగా రోజు పూజ చేసుకోండి, చక్కగా రోజు హోమం చేయండి. ఇలాంటి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు అనుకోండి, అది ఎక్కువ యూజ్ అన్నమాట. అందు గురించి ఆ జాగ్రత్త తీసుకోండి అని చెప్పి కూడా ఆయన ఇక్కడ రాస్తున్నారు. ఇన్స్పిరేషనల్ రైటింగ్స్. అది men and women are busily writing automatically, inspirationally and prophetically and giving to the public the result of their labors. Their writings are distinguished by certain uniform features and can be explained in several ways. They emanate from many different interior sources. ఇది వాడు గ్రంథరచన చేస్తున్నప్పుడు మైండ్ అనేటువంటిది ఎన్నో లేయర్స్ గా ఉంటుంది. వీడు ఏ లేయర్ లో నుంచి వీడు గ్రంథరచన చేస్తున్నాడు అనేటువంటిది కూడా ముఖ్యం. ఎందుకంటే కనుక అంతకన్నా లోతుగా వెళ్ళి రాసినటువంటి గ్రంథం వేరు, ఆ లేయర్ లో ఉండేటువంటి వాడు రాసినటువంటి గ్రంథం వేరు. అంటే దేర్ ఆర్ డిఫరెంట్ లేయర్స్. ఉదాహరణకు ఒక బిల్డింగ్ లో 10 ఫ్లోర్లో 20 ఫ్లోర్లో ఉన్నటువంటిది వీడు ఏ ఫ్లోర్ లో నుంచి వీడు మాట్లాడుతున్నాడు అనేటువంటిది కూడా ఉంటుంది. అలా అయితే ఉంటుంది. అంటే వాడి యొక్క వాక్ ఎంత లోతుగా వెళ్ళి వాడు దర్శించి వాడు చెప్తున్నాడు అనేటువంటి పాయింట్ కూడా అక్కడ ముఖ్యం మనకి. కనుక వాడి యొక్క ఇన్స్పిరేషనల్ రైటింగ్స్ అన్నటువంటిది వాడు ఏ లెవెల్లో ఉన్నాడు, వాడి సాధన అనేటువంటి దాని మీద కూడా ఉంటూ ఉంటాయి. అందు గురించి మనం చదువుకునేటప్పుడు మనం జాగ్రత్తగా చదువుకోవాలి అందరి గ్రంథాలు. These writings are distinguished with certain uniform features and can be explained in several ways. They are curiously alike. They indicate a lovely aspirational spirit. They say, they emanate from many different interior sources. They are curiously alike. They indicate a lovely aspirational spirit. They say no new thing, but repeat what has often been said before. They are full of statements and phrases which link them up with the writings of the mystics or with the Christian teaching. They may contain prophecies as to future events. They carry much comfort to the writer and make him feel he is a great and wonderful soul. And fortunately, they are generally innocuous. ఏంటి ఇనాక్యుయస్ అంటే ఎప్పుడు ఇనాక్యుయస్ గా ఉంటాయంటే దే క్యారీ మచ్ కంఫర్ట్ టు ద రైటర్ అండ్ మేక్ హిమ్ ఫీల్ హీస్ ఎ గ్రేట్ అండ్ వండర్ఫుల్ సోల్. అంటే జీవులకి ఒక మార్గదర్శకంగా ఉండాలి రాసేటండి. అవి ఇనాక్యుయస్. అంటే వీడి యొక్క రైటింగ్స్ వేటితోటి పూర్వం రాసినటువంటి గ్రంథాలకి లింకప్ గా వీడి గ్రంథాలు ఉండాలి. కానీ ఈరోజు నేను ఏదో కొత్త ఎక్కాల పుస్తకాన్ని నేను అచ్చు వేస్తున్నానండి, లేటెస్ట్ ఏంటంటే మీ ఎక్కాల పుస్తకంలో ఉన్నదంటే 2 రోజులు 5 అండి అంటే అది పనికిరాదండి. 2 రోజులు 4 కింద మీరు ఎక్కాల పుస్తకం ప్రింట్ చేయండి, అది పనికొస్తుంది. 2 రోజులు 5 అని మీరు ప్రింట్ చేశారనుకోండి, నా యొక్క అబ్జర్వేషన్స్ ప్రకారం నేను చాలా రీసెర్చ్ చేశాను మెడిటేషన్ లో, 2 రోజులు 5 ఇది రాసుకోండి, మీరు భవిష్యత్తులో మీరు చాలా బాగుపడతారు అన్నటువంటిది చెప్పేశాడు అనుకోండి ఎవడైనా, అలాంటి ఎక్కాల పుస్తకం మీరు చదువుకోక్కర్లేదు. ఎప్పుడు కూడా సనాతన ధర్మము పెద్దలు మహానుభావులు ఇచ్చినటువంటి గ్రంథాలకు అనుగుణముగా దానికి లింకప్ గా ఎవరు ఏ గ్రంథాలు రాసినా అవి మీరు స్వీకరించవచ్చు. ఎవరైనా సరే దీనికి భిన్నంగా రాస్తే దాన్ని మనం కాసేపు పక్క పెట్టచ్చు, దాన్ని మనం చదువుకోక్కర్లేదు అలాంటి గ్రంథాలు. అది ఇక్కడ చెప్తున్నారు. Innocuous. Their name is Legion and they become exceedingly tiresome after one has toiled through a few of the manuscripts. Some few are definitely destructive. They foretell great and immediate cataclysms. కొన్ని మాత్రం కొందరు రచించేటువంటి దే ఆర్ డెఫినెట్లీ డిస్ట్రక్టివ్. ఎందుకంటే కనుక వాళ్ళు ఇటువంటివి కొన్ని రాసేస్తుంటారు అన్నమాట. మానవుడు ఇలా చేయకపోతే వాడు అష్ట దరిద్రుడు పాలైపోతాడు అని రాస్తాడు అనుకోండి.
ప్రతిరోజు ఎవరైతే లక్ష్మీనారాయణ ఉదాహరణకి ప్రతిరోజు ఎవడైతే రోజు లక్ష్మీనారాయణ పూజ చేసుకోడో వాడు దరిద్రం పడుతుంది వాడికి అని రాశాడు అనుకో, అది చాలా పాపం. పాపం వేరే వాడికి చేసుకోలేని అవకాశంగా ఉండవచ్చు, వేరే వాడికి చేసుకోలేకపోవచ్చు, వాడికి టైం కుదరకపోవచ్చు, వాడికి రాకపోవచ్చు. అలాంటి వాడు పాపం ఇది చదివాడు అనుకోండి, అవును నిజంగానే నాకు దరిద్రం పట్టింది, అందు గురించే చూడు నేను పూజ చేసుకోలేకపోతున్నాను, నేను దేవుడి దగ్గర ఒక 10 నిమిషాలు కూడా నేను కూర్చోలేకపోతున్నాను, పాపం వాడిని ఇంకా కృంగ తీసేసిన వాడు అయిపోతుంది. అలా ఎప్పుడు అలాంటి మాటలు మాట్లాడటం కానీ అలాంటి ఎప్పుడు కూడా మనం చేయకూడదు. మనం ఎప్పుడు కూడా ఎదుటివాడికి వాడు ఎటువంటి దాని స్థితిలో ఉన్నా సరే వాడికి ఒక ఆ స్థితిలో నుంచి వాడు పైకి వచ్చేటువంటి విషయాలు మనం చెప్పాలి. కానీ నువ్వు చాలా కష్టాలు పాలైపోయావు, నువ్వు ఈ కష్టాల నుంచి బయటకు వస్తావు లేదా నమ్మకం లేదు అన్నటువంటి మాటలు వీడు అనేసాడు అనుకోండి. అంటే నిజానికి వాడి జాతకంలో కష్టాలు ఉండవచ్చు, కానీ ఎటువంటి కష్టాల్లో ఉన్నా సరే వాడికి మీరు అలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడంగా కాకుండా వాడు బాబు నాయన నువ్వు చక్కగా ప్రేయర్ చేసుకో, లేదా చక్కగా ఒక భగవద్గీత చదువుకో, చక్కగా ఇదేదో చేసుకో, చూద్దాం భగవంతుడు అనేవాడు ఉన్నాడు, ఎటువంటి వాడినైనా సరే రక్షించేటువంటి గుణం ఆయనలో ఉంది కదా, ఏమో ఏ క్షణంలో ఏ రూపంలో వచ్చి మనని రక్షిస్తాడో, అందు నుంచి నువ్వు అలా అధైర్యపడకు అని చెప్పి భగవంతుడు రక్షించినటువంటి కొన్ని ఏదైనా మంచి మంచి సంఘటనలు మన జీవితంలో జరిగిన ఏదైనా మాస్టర్ గారు నన్ను ఇలా రక్షించారని నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అని అలాంటిది ఏదైనా మీరు చెప్పి అనుకోండి, వాడికి కూడా కొంచెం ఉత్సాహం వస్తుంది, చక్కగా వాడు కూడా ప్రేయర్ చేసుకుంటాడు, వాడికి కష్టం కొంతైనా తీరుతుంది మనం చెప్పినట్టు. అంటే వాడు కష్టం పెంచేట్టుగా మనం ఎప్పుడు కూడా మన రైటింగ్స్ మన వాక్యాలు ఇలాంటివి ఉండకూడదు అని చెప్పి చెప్తున్నారు ఆయన. దానివల్ల ఏమవుతుంది, gained by frightening the public, and whether it is not more constructive to build the realization of their immortal destiny into people than to tell them they are going down in a tidal wave or will be submerged in the catastrophe which is going to wipe their particular city off the map. What are these writings? Good and innocuous, or harmful and destructive and subversive of public order? They fall roughly into 2 classes. ఇలాంటి రైటింగ్స్ రాయకూడదండి ఎప్పుడు కూడా. జనరల్ గా రైటింగ్స్ అంటే 2 classes గా డివైడ్ చేస్తున్నారు ఆయన. First, there are the writings of those sensitive souls who can tune in again on psychic levels with the mass of aspirations, longings, and ideas of the mystics of all times, or equally they can tune in on the fears of the ages, the racial and hereditary fears, or the fears engendered by world conditions prevailing at this time. These they record and write down and hand around to their friends. Under this category come the writings of those who are sensitive in a more mental manner and can tune in telepathically with the mental world. They are responsive to the mind of some powerful thinker or to the mastered concepts of the religious world. They register on mental levels the fear and hatred and separativeness of the masses, whether the material they record is good or bad, whether it is happy, which it seldom is, or unhappy in nature, and whether it carries a vibration of fear and foreboding. It is all psychic stuff, and it is no way indicates the revealing quality of the soul. అంటే కొందరు మైండ్ ఆస్పెక్ట్ తోటి లింకప్ అయి గ్రంథాలు రాస్తారు. అంటే సోల్ ఆస్పెక్ట్ తోటి రాసేటువంటి గ్రంథాలు వేరు, మైండ్ ఆస్పెక్ట్ తోటి లింకప్ అయి రాసేటువంటి వేరు. సో మైండ్ ఆస్పెక్ట్ తోటి లింకప్ అయి రాసినప్పుడు ఏమవుతుందంటే వీడి యొక్క గ్రంథాలు ఎలా ఉంటాయంటే మంచి చెడు ఇలాంటి వాటి యొక్క అంటే మీరు చదువుతున్నప్పుడు మీకు ఒక భయాందోళనలు కూడా మనకు కలుగుతాయి. ఏంటి పరిస్థితి ఎలా ఉంది, ప్రపంచం అంతా కరోనా తోటి వణికిపోతుంది, ఇటువంటిదే మనకి వస్తుందని చెప్పి ఎవరో చెప్పారట ఇదివరకే, ఇటువంటిది వచ్చేటికి భూమి మీద అసలు కొన్ని జాతులు వెళ్ళిపోతాయట, కొన్ని అలా వీడు చదివేసుకున్నాడు అనుకోండి, అమ్మ వీడు కరోనా వచ్చింది నేను చచ్చిపోతానేమో అనేటువంటి భయం వీడికి ఎక్కువ వణికిచ్చేస్తాడు. సో ఎందుకు ఇలాంటి రైటింగ్స్ వస్తాయంటే కనుక వీళ్ళు మైండ్ ఆస్పెక్ట్ తోటి లింకప్ అయి రాసేటువంటి గ్రంథాలు కొన్ని ఉంటాయి. మైండ్ ఆస్పెక్ట్ తోటి లింకప్ అయి రాసేటప్పుడు ఏమవుతుందంటే వీడికన్నా ఒక ఇట్లాంటి వాటి లింకప్ చేసేటువంటి ఒక పెద్ద మైండ్ ఏదో ఉంటుంది సృష్టిలో, ఆ మైండ్ తోటి వీడికి లింకప్ ఏర్పడుతుంది. సోల్ తోటి లింకప్ అయితే అది వేరు, మైండ్ తోటి లింకప్ అయ్యేటికి ఆ మైండ్ వీడి మీద రిఫ్లెక్ట్ అవుతుంది, దాని ప్రకారంగా వీడు రాసేసుకుంటూ వెళ్ళిపోతాడు. లేదా వీడి టీచర్ మైండ్ ఆస్పెక్ట్ తోటి లింకప్ ఉన్నట్టు వాడు అనుకోండి, అప్పుడు ఆ గురువుని బేస్ చేసుకుని వీడు గ్రంథాలు రాసుకుంటూ వెళ్ళిపోతాడు. రాసుకుంటూ వెళ్ళేవాడికి వీడు రాసేటువంటి గ్రంథాలన్నీ కూడా ఏంటంటే వెనక ఇతరులను భయం, అంటే ఎవడైతే రోజు భాగవతం చదువుకోడో వాడు
ఇదైపోతాడనో, లేదా ఎవడైతే భగవద్గీత చదువుకోడో వాడు కష్టాలు పాలైపోతాడనో, ఇలాంటివి కొన్ని ఎలాంటివి వచ్చేస్తాయి అన్నమాట వీటి రైటింగ్స్ నుంచి. ఈ కరోనా టైంలో వీడు ఖచ్చితంగా భగవద్గీత చదువుకున్న వాడే వాడు గట్టెక్కుతాడు, ఎవడైతే భగవద్గీత చదవడో వాడు నాశనం అయిపోతాడు, ఇలాంటివి రాసేసాడు అనుకోండి ఎవడైనా. ఇప్పుడు పబ్లిక్ లో తెలియని ఒక భయం ఏర్పడిపోతుంది. అందుగురించి అలా రాసేటువంటి గ్రంథాలు కొన్ని ఉంటాయండి. అవి ఏంటంటే ప్యూర్గా వాడు మైండ్ లింకప్ అయి రాసినటువంటిది అవన్నీ కూడా. అందుగురించి అలాంటివి కూడా కొన్ని వస్తుంటాయి అని చెప్తున్నారు. సో బేసిక్గా ఏంటంటే కనుక ఇలాంటి గ్రంథాలు కొన్ని ఉంటుంటాయి, వాటిని మనం చదువుకోకర్లేదు. అయితే మరి మనకి ఎలా తెలుస్తుంది సార్? మనకి ఎందుకంటే మనం చాలా లో లెవెల్ అనుకోండి. ఉదాహరణకి మనకి హౌ వీ కెన్ నో వెదర్ ద బుక్ దట్ వీఆర్ రీడింగ్ ఇస్ ది పర్ఫెక్ట్ ఆర్ అది సోల్ లెవెల్కి లింకప్ చేసేటువంటిది ఏంటి, ఎలా తెలుస్తుంది మరి మనకంటే అది కూడా చెప్తున్నారు. సెకండ్లీ, దీస్ రైటింగ్స్ కెన్ ఇండికేట్ ఏ ప్రాసెస్ ఆఫ్ సెల్ఫ్ అన్ఫోల్డ్మెంట్. అది సో మనకి ఎలాంటి గ్రంథాలు మనకి చదువుకోవాలంటే మనం too much writing a psychic nature and the exclusiveness of organized religion has led many to separate themselves off from the rest of the humanity and to regard themselves as the elect of the Lord with the mark of the Christ on their foreheads, and therefore to take the position that they are safe and the rest of the world must perish. కొందరు ఎలా రాస్తారంటే, ఇదిగో పలానా గురువు గారిని మీరు ఆశ్రయిస్తేనే ఆయన ప్రస్తుతం ఉన్నటువంటి దానికి ఆయన గురువు, ఈ పరిస్థితుల్లో మీరు గట్టేకాలంటే ఈ గురువుని ఆశ్రయించండి, ఈ దైవాన్ని మీరు ప్రార్థించండి, మిగిలిన వాళ్ళంతా కూడా పోతారంట, ఏం చేయలేమండి. అలా కొన్ని ఉంటాయండి, వాటిని కూడా మీరు పట్టించుకోకండి అని చెప్తున్నాడు. unless they can be brought to interpret the truth and the future in the exclusive terms of the anoint and select. అలాంటివి. Secondly, these writings can indicate a process of self-unfoldment and a method whereby the introverted mystic can become the extrovert. The writer may be tapping the wealth of the subconscious knowledge which is his and which he has accumulated through his reading, thinking, and context. His mind has recorded and stored up much of which he remains for years totally unaware. Then he begins to meditate and suddenly taps the depths of his own nature and penetrates to the resources of his own subconsciousness and to information which has dropped below the threshold of his ordinary consciousness. కొన్ని గ్రంథాలు ఎలా రాస్తారంటే వీడు సబ్కాన్షియస్ లెవెల్లోకి వెళ్ళి రాస్తారు. అంటే మిస్టిక్గా ఉన్నటువంటి వాడు ఎక్కువ ఇంట్రావర్ట్గా ఎక్కువ ఉంటుంటాడు, అంటే అంతర్ముఖ సాధనగా వీడు ఎక్కువగా ఉంటాడు. అలాంటి వాడిని బహిర్ముఖ లింకప్గా వీడిని తీసుకొచ్చేవిగా ఉంటాయి కొన్ని గ్రంథాలు. అంటే వీడు ద రైటర్ మే బి ట్యాపింగ్ ద వెల్త్ ఆఫ్ ది సబ్ కాన్షియస్ నాలెడ్జ్. అంటే ఈ మైండ్లో ఉండేటువంటి లేయర్స్, ఈ మైండ్ మనని గజిబిజ్ చేస్తూ ఉండేటువంటివి, వీటిల్లోకి సంబంధించినటువంటి రైటింగ్స్ కొని పెట్టేస్తాడు. అంటే ఎలాంటివి, వీడు మిస్టిక్ పర్సనే వీడు కూడా, కానీ వీడి మైండ్ని తీసుకెళ్లి సోల్ తోటి లింకప్ చేయగలిగేటువంటి గ్రంథాలుగా కాకుండా వీడు మైండ్ లోవర్ లెవెల్స్ లో పడిపోయేటువంటి సంబంధించినటువంటి ఎక్కువ విషయాన్ని వీడు గ్రంథాల్లో పెట్టేస్తాడు. దానివల్ల ఏమైపోయింది, మిస్టిక్ వాడు కూస్తే వాడు ఇదైపోతాడు, ఇంట్రోవర్ట్ కాస్తే ఎక్స్ట్రావర్ట్ అయిపోతాడు. అంటే భౌతికమైనటువంటి జగత్తు వాటికి సంబంధించిన వాటి రాయడంలో వీడు కొన్ని అక్కర్లేని అంతర్పదార్థాలు రాసేయడం, వాటికి సంబంధించినటువంటి లింకప్, సృష్టి వేదాల్లో ఇలా చెప్పారంటే దాని అర్థాలు ఇలా తీసుకోవాలి మనం, అంటే ఉన్నవి లేనివి కల్పించేసేసి వీడియో కొన్ని రాసేసేటువంటి కొన్ని ఉంటుంటాయి. అలాంటి గ్రంథాలు కూడా కొన్ని ఉంటుంటాయండి అని చెప్తున్నారు. ట్యాప్స్ ద డెప్త్స్ ఆఫ్ హిజ్ ఓన్ నేచర్ అండ్ పెనిట్రేషన్. అంటే వీడు దర్శించినది వీడు రాసేస్తుంటాడు. వీడికి ఏవైతే వీటిలో అంతర్లోకాల్లో లోపలగా వీటిలో దాగి ఉన్నటువంటి భావములు ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవే సత్యములు అన్నట్టుగా వీడు రాసేసుకుంటూ వచ్చేస్తాడు. అది అలాంటివి కొన్ని ఉంటుంది. అంటే వీడు కూడా ఒక మిస్టిక్ పర్సనే, కానీ మిస్టిక్ పర్సన్కి పూర్తిగా సరైనటువంటి లింకప్ ఏర్పడలేదు. అందుగురించి వీడిలో భావములు కొన్ని లోపల ఉండిపోయి వాటిని బేస్ చేసుకుని వీడు గ్రంథాలు రాసేస్తాడు. అలాంటివి కూడా కొన్ని ఉంటాయి. హీ బిగిన్స్ టు రైట్ assiduously, dropped below the threshold of his honor. He begins to write assiduously. Why he should regard these thoughts as emanating from the Christ or from some great teacher is a puzzle. It probably feeds his pride. Again,
quite unconsciously to feel he is a channel through which the Christ can communicate. I am not referring here to the mass of automatic writings which are so popular now. I am supposing that the student of meditation refuses to have anything to do with this kind of dangerous work. ఇలాంటి డేంజరస్ వర్క్ కొన్ని ఉంటాయి గ్రంథాలు, కనుక వాటిని కొంచెం పక్క పెట్టేసుకోండి అంటున్నారు. అంటే అంటే మాస్టర్ గారు కూడా చెప్తారు, మాస్టర్ గారు కూడా కొన్ని రైటింగ్స్ ఆ బుక్స్ మీరు చదవకండి అని చెప్పేస్తారు. మరి అవి మీరు చదివారా అండి అని అడిగారు మాస్టర్ గారు. నేను చదివాను కాబట్టి మనం చదవద్దని నేను చెప్పగలుగుతున్నాను అంటారు మాస్టర్ గారు. మీరు ఆ బుక్స్ మీరు చదవకండి అని కొన్ని చెప్పేస్తారు. అట్లా మనం కూడా ఈయన ఇండికేషన్స్ ఇచ్చారు. మనకి నాకు అనిపిస్తోంది అంటూ రాశాడు అనుకోండి ఎవడైనా, నీకు అనిపిస్తున్నది రాయని అవసరం లేదు. సృష్టిలో ఏదుందో అది కాస్త విప్పి నాకు చెప్పగలిగితే రాయాలంటే గ్రంథం. నీకు అనిపిస్తున్నాన్ని రాసేసి అది జనాల మీద తోసేసి 10 million కాపీస్ సోల్డ్ అని వేసేసుకున్నాడు అనుకోండి వాడు. అంత మాత్రం ఆ బుక్ తీసుకుని మనం చదువుకుందాం అని అనుకోకండి. ఎందుకంటే వాడికి అనిపిస్తున్నామని మనకు అక్కర్లేదు. సృష్టిలో ఏదుందో అది కాస్త విప్పి మనకు కొంచెం చక్కగా కనిపించేట్టుగా చేసి మనం ఎలా సాధన చేసుకోవాలో ఇచ్చేటువంటిది మనకు కావాలి. కానీ వాడికి అనిపించినని మన నెత్తిని రుద్దేసేటువంటి గ్రంథాలు మనం చదువుకోకర్లేదు. I am supposing that the student of meditation refuses to have anything to do with this kind of dangerous work, no true aspirant in his efforts to be master of himself will hand over the reins of government and submit to the control of any entity, incarnate or discarnate. Neither will be render up his hand blindly for any force to use. The dangers of this kind of work are becoming too well known and have landed so many people in the psychopathic wards. కనుక ఎప్పుడు కూడా మనం చేసేటువంటిది ఎలా ఉండాలంటే, మనం ఒక స్కూల్ స్టూడెంట్గా ఒక డిసిప్లైన్డ్గా ఉండడం అనేటువంటిది ఎలా అయితే చిన్నపిల్లవాడు ఉంటూ ఉంటాడో అలా మనం ఉంటూ ఉండడానికి చేయాలి. అని చెప్తే మనం ఖాళీగా మనం కూర్చున్నాం అనుకోండి, ఖాళీగా అంటే ఎవడైనా సరే మన మైండ్లోకి దూరిపోవచ్చు అన్నట్టుగా ఉన్నాం అనుకోండి, అప్పుడు ఎవడైనా దూరిపోవచ్చు మన ద్వారా. అందుగురించి అలాంటి వాటిలో మనం జాగ్రత్త వహించాలి. మనకి ఒక గురువు సాధన అనేటువంటి పెట్టుకోండి. ఒక గురువు మనకి హూ కెన్ లింక్ అస్, మన గురువు అనేటువంటి వాడు మనని హయ్యర్ వాటికి లింక్అప్ చేయగలరు. ఆయన సాధనలో మనం ఉంటూ ఉన్నప్పుడు వీల్ బి సేవ్డ్. దీని గురించి చక్కగా మనకి మాస్టర్స్ అండ్ దేర్ పాత్లో కూడా ఆయన చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి లెట్వేటర్ గారు. సో మనం ఎప్పుడు కూడా మన సాధన అనేటువంటిది, ఉదాహరణకి మనం హైదరాబాద్ కొత్తగా దిగాడు అనుకోండి వాడు రైల్వే స్టేషన్లో, వాడిని ప్రతివాడు కూడా బోల్తా కొట్టించేద్దాం అన్నటువంటిదిగా ఉంటుంది. అందుగురించి వాడు దిగినప్పుడే వాడి ఫ్రెండ్ ఎవరినో వీడిని రిసీవ్ చేసుకుని వచ్చాడు అనుకోండి, అప్పుడు వాడిని ఎవడు బోల్తా ఎలా అయితే కొట్టించలేడో అలాగే ఈ సాధన అనేటువంటి చక్కగా చేసుకుంటున్నప్పుడు ఒక గురు సాధనలోను ఒక దీంట్లో ఎప్పుడైతే వీడు ఉంటూ ఉంటాడో అప్పుడు వీడు ఒక బ్లైండ్ సాధనగా వీడిది వెళ్ళదు. అంటే ఇది ఏమవుతుందంటే బ్లైండ్ సాధన అంటే కనుక ఓన్లీ కేవలం కనులు మూసుకుని వీడేదో చేయడం అన్నటువంటిదిగా కాకుండా వీడు ఒక గురు సాధనలో వీడు చక్కగా ఉంటున్నప్పుడు వీడు ఆ రకంగా వీడు రక్షింపబడతాడు అన్నమాట. అంటే వీడు చేసుకునే, అంటే ఉదాహరణకి మన గురువు ఎవరో మనకు తెలియదు, ఇలాంటిది ఏదో ఉన్నాయనుకోండి ప్రస్తుతానికి. సో మనకి అంతర్ముఖంగా మనం నడిపిస్తున్నటువంటి గురువుకి నేను శరణాగతి చెందుతున్నా అని ఎప్పుడైతే వీడు చెప్పుకుంటాడో అప్పుడు ఆ గురువు వీడిని లీడ్ చేస్తుంటాడు. అంతే చెప్తే వీడు ఓన్ సాధన వీడికి కనిపించినటువంటి ఏదో వీడు మొదలు పెట్టేశాడు అనుకోండి, వీడిని కొంచెం వీడు తప్పుదారులు పట్టేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. వీడు గురువుని ఎప్పుడైతే వీడికి తెలియకపోవచ్చు, బట్ ఆ గురువు నన్ను నడిపిస్తున్నాడు అనేటువంటి ఆ వెలుగును వీడు దర్శించుకుని ఆ వెలుగును వీడు ప్రార్థించుకుంటూ వెళ్ళినా చాలు, హీల్ బి సేవ్డ్. లేకపోతే ఏమవుతుందంటే ఇక్కడ చెప్పినట్టుగా వీడు ద డేంజర్స్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ ద వర్క్ అండ్ బికమింగ్ టూ వెల్ నోన్ అండ్ హ్యావ్ ల్యాండెడ్ సో మెనీ పీపుల్ ఇన్ ద సైకోపతిక్ వార్డ్స్. వాడు ఎవడో ఏదో బోర్డు పెట్టేశాడు మెడిటేషన్ అని, ఇప్పుడు అక్కడికి వెళ్ళి చేరేటప్పటికి పాపం వాడికి తెలియదు ఆ మెడిటేషన్ బోధించేటువంటి వాడికి ఎలా చేయాలి. వాడికి ఏదో అనిపించింది, వీడికి ఏదో చెప్పేస్తున్నాడు, వాడు ఇద్దరు కలిసి సైకోపతిక్ వార్డ్స్ లో వీళ్ళు చేరాల్సి వస్తుంది. ఇద్దరు కలిసి ఇంతమంది హాయిగా కొంత ఉండదు, ఇప్పుడు ఇంకా అసలు పని చేయట్లేదు అనుకున్నాడు, అలా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఆర్ నెసెసిటెడ్ దేర్ బీయింగ్ ఫ్రీడ్ ఫ్రమ్ అబ్సెషన్స్ ఆర్ ఫ్రమ్ ఐడియాస్ ఫిక్స్డ్ దట్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ మీ టు ఎన్లార్జ్ అపాన్ ఇట్. అది ఇంకెంత చెప్పక్కర్లేదు, ఇంకెంతకన్నా అంటున్నారు ఆయన. సో ఎటువంటి గ్రంథాలు మనం చదువుకోవాలి అన్నటువంటిది ప్రశ్న మనం చేసుకుంటే, ఫస్ట్ ఐ షుడ్ సే దట్ ద ట్రూ ఇన్స్పిరేషనల్ రైటింగ్ విల్ బి ఎంటైర్లీ వితౌట్ సెల్ఫ్ రిఫరెన్స్. ఇన్స్పిరేషనల్ రైటింగ్స్ ఎటువంటి చదువుకోవాలంటే సరే
ఎప్పుడైనా సరే బాగా గుర్తుంచుకోండి. ఫస్ట్ పాయింట్ ఆయన చెప్తున్నాయి, వితౌట్ సెల్ఫ్ రెఫరెన్స్. అంటే ఆ రైటర్ తన గురించి రాసేసుకోవడం, నేను ఎంఏ పిహెచ్డి డిఎం రాసేసుకుంటున్నాను, అలాంటివి అక్కడ. వాడు నేను ఇంతటి వాడిని అన్న వాటిలో అందుకున్నాను, ఇన్న వాటిలో అందుకున్నాను, నా 1000 కాపీస్ సోల్డ్, 10 lakhs కాపీస్, లేదా సీఎం గారితో ఫోటో అను, ఇలాంటివన్నీ వాడు వేసుకొచ్చుకుంటున్నాడు అనుకోండి. కాస్త ఆ బుక్ పక్క పెట్టండి. ఫస్ట్ ఇన్స్పిరేషనల్ రైటింగ్స్ ఆఫ్ ద బిట్వీన్ which is flooding the minds of the public. First, I should say, inspirational writings will be entirely without self-reference. It will sound a note of love and will be free from hatreds and racial barrier. ఆ గ్రంథం ఎవరిని కూడా దూషించుతున్నటువంటి పదాలు అందులో ఉండకూడదు. కేవలం ప్రేమ మాత్రమే వెదజల్లేటువంటి పదాలతో అది నిండి ఉండాలి. వాడు తప్పు, వీడు తప్పు, ఇలాంటి నువ్వు తప్పు అంటారు మాస్టర్. వాడు తప్పు, వీడు తప్పు అంటున్నట్టు ముందు నీ తప్పులు నువ్వు తెలుసుకోండి. అందు గురించి గ్రంథాలు మనం తీసి చదువుతున్నప్పుడు మనకి అందులో మన ప్రేమమయముగా మన లీడ్ చేస్తూ ఉంటే అటువంటి గ్రంథాలు చదువుకోండి. అంతే వాడు తప్పు, వీడు తప్పు, ఆ రైటర్ ఇలా రాశాడు, ఈ రైటర్ ఇలా తప్పులు రాసేసాడంటే వీడు తప్పులు రాసేస్తున్నాడు అన్నటువంటిదిగా అనుకోండి, ఆ గ్రంథం పక్క పెట్టేసేయండి అన్నారు. అది సెకండ్ పాయింట్ గుర్తుంచుకోండి. వితౌట్ సెల్ఫ్, అది it will convey definite knowledge and carry a note of authority by its appeal to the intuition. సో మనం చదువుతున్నంత సేపు మనకి ఇంట్యూషన్ లెవెల్స్ కి లింక్అప్ చేసేటువంటిదిగా ఉంటుంది గ్రంథం. అలాంటి గ్రంథాలు చదువుకోండి. థర్డ్ పాయింట్ అది టు ద ఇంట్యూషన్ అన్నారు. ఇట్ విల్ రెస్పాండ్ టు ద లా ఆఫ్ కరెస్పాండెన్సెస్. లా ఆఫ్ కరెస్పాండెన్స్ అంటే చోట్ల ఉన్నటువంటి సత్యమునకు ప్రతిస్పందన, దాని యొక్క దీనిగా ఈ గ్రంథం ఉంటుంది. అంటే వీడు ఇందులో చెప్పినటువంటి విషయం పతంజలి ఇచ్చిన వాటితో ఏకీభవిస్తుందా చూసుకోండి. భగవద్గీత దాంట్లో ఇచ్చిన దాంట్లో ఏకీభవిస్తుందా చూసుకోండి. భగవద్గీత అంటే అప్పుడు కృష్ణుడు ఎప్పుడో మహాభారత యుద్ధంలో ఇచ్చాడండి. లేటెస్ట్ టెక్నాలజీకి ఆ గ్రంథం పనికిరాదండి. ఇప్పుడు రాసుకోవాల్సినటువంటి గ్రంథం వేరు. మా గురువు గారు దీనికి ప్రత్యేక నిర్వచనం ఇస్తారు, ఇది చదువుకోండి అని చెప్పాడు అనుకోండి. అది మనం చదువుకోకర్లేదు అలా. అండ్ ఫిట్ ఇన్ టు ద వరల్డ్ పిక్చర్. It will carry the impress of divine wisdom and lead the race on a little further. వీడు ఉన్నటువంటి దానికన్నా నెక్స్ట్ స్టెప్ ఎక్కిచ్చేట్టుగా ఉండాలి, కానీ వీడిని తిట్టి వాడిని తిట్టి ఆడిపోసుకునేటువంటి గ్రంథాలు ఉంటే అవి పక్క పెట్టేసేయండి. మనం నెక్స్ట్ స్టెప్ ఎక్కేట్టుగా ఉండాలి. ఆ గ్రంథం చదువుకున్నంతసేపు మనం ఉన్నటువంటి లెవెల్ కన్నా నెక్స్ట్ లెవెల్లోకి మనం తీసుకెళ్ళేట్టుగా ఉండాలి గ్రంథాలు ఎప్పుడు కూడా. Little further, as to its mechanics, the writers of such type of teaching will have a real understanding of the methods they employ. They will have mastered the technique of the process. They will be able to guard themselves from illusion and from the intrusion of personalities, and will have a working knowledge of the apparatus with which they are working. అది వాళ్ళకి అంతా కూడా పర్సనాలిటీ లెవెల్లో ఉన్నటువంటి వాడికి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, లేదా సోల్ లెవెల్కి వీడిని ఎలా లింకప్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి మొత్తం వాళ్ళు ద రియల్ సైకాలజిస్ట్ వాళ్ళకి మొత్తం అంతా తెలుసు. నిద్ర పట్టట్లేదంటే ఏం చేయాలో, ఎటువంటి గ్రంథాలు చదువుకోవాలో వాళ్ళని అడగాలి. అలాంటి వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు చదువుకుంటే చాలా అలా చదువుకుంటే చక్కగా నిద్ర వచ్చేస్తుంది. అందు గురించి మనకి ఇనిషియేషన్ హ్యూమన్ అండ్ సోలార్లో మనకి మాస్టర్ జ్వాల్కుల్ గారు చెప్పారు, నైట్ 10 o'clockకి పడుకోండి, పడుకునే ముందు ఇలాంటి గ్రంథం ఏదైనా ఒకటి చదువుకోండి అని చెప్పి ఆయన అక్కడ మనకి ఇచ్చారు ఆ పాయింట్. కనుక అలాంటివి మనం ఏర్పాటు చేసుకుంటూ ఉంటే మనకి బాగుంటుంది. ఇఫ్ దే ఆర్ రిసీవింగ్ టీచింగ్స్ ఫ్రమ్ discarnate entities and from great masters, they will know how to receive it and will then know all about the agent transmitting the teaching. వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. మాస్టర్ ఇచ్చిందా లేదా పక్కన ఉన్నటువంటి వాడు ఎవడో ఇచ్చేసిందా, ఇది మినిస్టర్ ఇచ్చిందా, మాస్టర్ ఇచ్చింది, ఇలా సంథింగ్ దే ఈజీలీ అది చదివేటప్పుడు మీకు తెలిసిపోతుంది. 2 ఎక్కం వాడు ప్రింట్ చేసి తెచ్చాడు అనుకోండి, 4 కలర్లో ప్రింట్ చేశాడు అనుకోండి, అంత మాత్రం అది తీసి లాభం పెట్టుకోకర్లేదు. 2 రోజులు 4 రాయకుండా వాడు 5 రాశాడు, ప్రింటింగ్ చాలా బ్రహ్మాండంగా ఉందండి, మంచి కాస్ట్లీ పేపర్ తోటి ప్రింట్ చేశాడండి అని అన్నాడు. అయినా అవసరం లేదు సార్, అది పక్కబడేయండి. కాదు సార్, ఈ పేపర్ కాస్టే మీకు ఒక పేపర్ కాస్టే 100 రూపాయలు ఉంటుందండి, అలాంటి పేపర్ మీద ప్రింట్ చేశాడండి. అలాంటి పేపర్ మీద ఎలాంటి పేపర్ మీద ప్రింట్ చేశాడుతో సంబంధం లేదు సార్. ఎవడైనా సరే 2 రోజులు 4 రాస్తే ఆ ఎక్కాల పుస్తకం దాచుకోండి, 2 రోజులు 5 రాశాడంటే ఆ ఎక్కాల పుస్తకం బయటపడేయండి, సింపుల్. అలాంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఆయన ఇక్కడ ఇచ్చేసారు మనకి. ట్రూ సర్వర్స్ ఆఫ్ ది రేస్ and those who have contacted the world of the soul through meditation have no time for platitudes. These can safely be left to the parrots of the words. వీళ్ళు ఇలాంటి సత్యమునందు జీవించేటువంటి వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళకి సన్మానములు ఇలాంటి అలాంటి వాటిలో వాళ్ళకి టైం లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా అంతర్ముఖ సాధన,
పరమ గురువులు వాళ్ళు ఇచ్చినటువంటి మార్గంలో అలా వెళ్ళిపోవడమే తప్పితే గనక మైత్రేయుల వారికి సన్మానాలు చేసినట్టు ఫోటోలు కానీ ఇలాంటివి అలాంటివి ఎక్కడ వాళ్ళకి దొరకనే దొరకరు. అలాంటి మార్గంగా వీడి జీవితం వెళ్ళిపోతుంటుంది ఇలాంటి రచనలు చేసినటువంటి వాళ్ళకి. అది మనం చెప్తున్నారు. అది అంటే ఇలాంటి వాటితో మనం చెక్ చేసేసుకోవచ్చు అన్నట్టు, చాలా ఈజీ అనమాట. మనం ఏదైనా ఒక గ్రంథం రేపొద్దున భవిష్యత్తులో ఎవరైనా రాశారనుకోండి, ఈ పాయింట్స్ ఉన్నాయి లేదా మనం చూసుకోవచ్చు. అలాంటి లింకప్ గా ఉంటే ఆ గ్రంథాలు కొనుక్కొని చదువుకోవచ్చు, లేదంటే ఆ గ్రంథం కాసేపు పక్క పెట్టేసేయండి. They are too busy serving constructively to pick up mantles which are only a veil to pride. They are not interested in the good opinion of any person, incarnate or discarnate, and carry only for the approval of their own soul. చక్కగా చూస్తుంది. సో సోల్ లెవెల్లో నీకు చెప్పేస్తుందండి, వేరే బాగా ఇస్తున్నాడో బాగా చేస్తున్నావు మన సేవ అనేటువంటి వాడు చెప్పక్కర మాకు తెలుస్తుంది. ఇక్కడ బాబా మీరు బ్రహ్మాండం సార్ అని అంటే చూసా మరి నేను అలా, ఇలాంటిది ఉండదు వీడికి. వేరేవాడు చెప్పక్కర్లేదు, నీకు లోపల తెలిసిపోతుంది నువ్వు ఎంతవరకు నీకు నాలెడ్జ్ ఉంది, ఎంతవరకు నువ్వు మాట్లాడుతున్నావు ఏంటి అలా అన్నమాట. సో they will do nothing to feed hatred and separativeness or to foster fear. There are numbers of people in the world only too ready to do that. They will fan flame of love wherever they go. They will teach brotherhood in its true inclusiveness and not a system which will teach to brotherhood to a few and leave the rest outside. కొందరు ఎలా ఉన్నారంటే ఎక్కడికి వెళ్ళినా సరే బ్రదర్హుడ్, లవ్ ఫీలింగ్ ఇలాంటివి క్రియేట్ చేసేటువంటి ప్రేమ, అపేక్ష, లేదా అందరిని కూడా మనకు మా స్వామి వివేకానంద మాట్లాడినా లేదా మాస్టర్ గారు మాట్లాడినా ఎలా వాళ్ళైతే మొత్తం ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఒకటే ప్రేమ మాత్రంగా వాళ్ళు ఎలా అయితే చెప్పారు అలా మాట్లాడే వాళ్ళు కొందరు ఉంటారు. కొందరు ఏంటంటే మన కులం వాళ్ళే కరెక్ట్, వాళ్ళతోటే బ్రదర్హుడ్ ఉండాలి, మిగిలిన వాళ్ళు పక్క దోసేసేయండి, ఇలాంటి వాటిల్లో మాట్లాడేవాళ్ళు ఉంటారు. రెండింటిని వీడు చక్కగా చూసుకోగలడు, ఎవరిది బాగుందో అటువైపు అలా ఆగిపోతాడు. ఇదంతే. Just outside, they will recognize all men as sons of God and will not set themselves upon a pedestal of righteousness and knowledge from whence they proclaim the truth as they see it and consign those to destruction who do not see as they do or do not act as they feel they should, placing them outside the pale. They will not regard one race as better than another, though they may recognize the evolutionary plan and the work that each race has to do. They will in short occupy themselves by building up the characters of man. వీళ్ళు ఎవడు మంచివాడు, ఏ రేస్ మంచిది అన్నట్టు, ఏ క్లాస్కి టీచింగ్ చేస్తారు మీరు టీచర్ అన్నట్టు, ఏ క్లాస్ ఇచ్చినా నేను టీచ్ చేస్తానండి. అలా కాదు, నాకు 9th క్లాస్ బాగా 80% అబోవ్ ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు మాత్రం ఇవ్వండి, అప్పుడు 10th క్లాస్ వాళ్ళకి నేను టీచింగ్ చేస్తాను. అలా చెప్పేటువంటి వాడు ఉపయోగం. అలాంటి వాడు మంచి టీచర్ కాదు. ఉదాహరణకి డి సెక్షన్ వాళ్ళకి అసలు చదివే రాదు, మరి వాళ్ళకి నువ్వు అన్న చదివించి వాళ్ళని కూడా 10th క్లాస్ పాస్ చేయించగలవా? ఎస్ సార్, ఐ కెన్ డూ ఇట్. వీడు చదవగలడు, వాడు చదవలేడు అనేది దేని మీద ఉంది? వాడికి అర్థం అవ్వలేదు కాబట్టి, వాడికి బోధపడలేదు కాబట్టి వాడు ఫెయిల్ అయ్యాడు, వీడికి బోధపడింది కాబట్టి వీడు పాస్ అయ్యాడు, అంతే తేడా. సో బోధపడటం బోధపడకపోవడం దేని మీద ఆధారపడుతుంది అన్నటువంటి నెక్స్ట్ స్టెప్కి వెళితే కొంత టీచర్ మీద బాధ్యత ఉంటుంది, కొంత పిల్లలకి బాధ్యత. అందరి పిల్లలకి ఒకటే రకమైన టీచింగ్ ఇచ్చేస్తాననేటువంటి తప్పు. మనకు టీచర్ బాధ్యత ఏమిటంటే ఒకడికి ఒక రకంగా చెప్తే అర్థమవుతుంది, ఇంకొకరికి ఇంకొక రకంగా చెప్తే అర్థం. ఈ టీచర్కి అన్ని టెక్నిక్స్ ఉన్నాయి, అందు గురించి మీరు డి సెక్షన్ ఇవ్వండి, వాళ్ళని కూడా పాస్ చేయగలదు, ఏ సెక్షన్ ఇవ్వండి, వాళ్ళని కూడా 80% ఉండడం 90% తీసుకెళ్ళగలరు. అలాంటి క్యాపబిలిటీ కలిగి ఉండాలి ఎప్పుడు కూడా. The world is full of those who tear down and who feed the present hatreds and who widen the divisions between races and groups, between rich and poor. Let the true student of meditation remember that when he makes a contact with his soul and becomes atone with reality, he is entering into a state of group awareness which breaks down all barriers and leaves none of the sons of God outside its field of knowledge. బయట చాలా హేట్రేట్ గాను మతాలని కులాలని ఇలాంటి అడ్డుగోడలు కట్టేసేసి మానవుల్ని చాలా ఇబ్బందులు పెట్టేటువంటి రైటింగ్స్ టీచింగ్స్ ఉంటుంటాయండి. అలాంటివి పట్టించుకోకండి. ఒకే ఒక్క ఇది ఉంది, దైవం యొక్క కుమారులు అందరూ కూడా, దైవం యొక్క పిల్లలందరూ కూడా అలాంటి భావము ప్రేమ భావంతో వెదజల్లేటువంటి మార్గంలో ఈ మిస్టిక్ పర్సన్ వెళ్ళిపోతూ ఉంటాడు అంతే. ఇట్ ఈస్ పాసిబుల్ టు మెన్షన్ other forms of illusion. For the first world, the aspirant contact seems usually to be the psychic world, and that in the world of illusion has its uses, and entering it is a most valuable experience, provided that the rule of love
and of non-self-reference is carried there, and that all contexts made are subjected to the discriminating mind and ordinary common sense. So many aspirants lack a sense of humor and take themselves for far too seriously. They seem to leave behind that their good sense when they enter a new field of phenomena. Sense of good sense అనేటువంటి చాలా తక్కువగా ఉంటుంది. గుడ్ సెన్స్ అనేటువంటిది ఎక్కువగా ఉండాలి. ఈ డిస్క్రిమినేటివ్ ఫ్యాకల్టీ అనేటువంటిది ఉండకూడదు. సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేటువంటిది మెనీ ఆస్పిరెంట్స్ ల్యాక్ ఏ సెన్స్ ఆఫ్ హ్యూమర్. అంటే ఇప్పుడు 12 అయింది, ఇంకో అరగంటలో మనం పూజ ఫినిష్ చేసి ఇప్పుడు వచ్చిన వాళ్ళకి భోజనాలు మనం పెట్టగలమా? అలా కాదండి, ఇంత పూజ చేస్తూ మీరు భోజనాలు కంగారు పడతారండి. భోజనం ఎప్పుడు చేసేదే అది కాదు, ముందు దైవము ఆరాధన ఇది చాలా ముఖ్యం ఏమండి, ఇలా ఆలోచించేటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. కనుక సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేటువంటిది ఉండాలి మనకి. తర్వాత ఒక చక్కని సరదా అనేటువంటిది ఉండాలి. మనం చూసి ఎదుటివాడు భయపడిపోయేట్టుగా ఉండకూడదు. మనం చూసి ఎదుటివాడు భయపడిపోతున్నట్టు అంటే మనం ఆయన పెద్ద టీచర్ సార్ అంటే మనం మాట్లాడడానికి అలా ఉండకూడదు. చాలా అంటే ఒక మాస్టర్కి ఒక మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, అలా ఉండాలి ఎప్పుడు కూడా. అది సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఈ స్ట్రెయిన్ అండ్ హెడ్ అండ్ దెన్ టు ఫర్గెట్ అబౌట్ ఇట్ అంటిల్ సచ్ టైమ్ యాజ్ వీ హ్యావ్ బిగన్ టు ఫంక్షన్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ ది సోల్, then we will be no longer interested in its recollection. We must also avoid personalities and pride. సోల్ లెవెల్ గా ఉండడం అంటే అభ్యాసం చేసుకోండి. తర్వాత అవాయిడ్ పర్సనాలిటీస్ అండ్ ప్రైడ్. జనరల్ గా ఈ ప్రైడ్ నేచర్ అంటే పక్క పెట్టేసుకోండి. ఎందుకంటే ఈ మనకి కర్మయోగంలో చెప్తారు కదా, ఈ వేలుగా అనేటువంటిది ఎప్పుడైతే పెరుగుతుంటుందో దాని చుట్టూ మసి అనేటువంటిది వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ మసిని రోజు పరిశుభ్రం చేసుకుంటుంది. తెలియకుండా మనలో ఉన్నటువంటి ఇంద్రియాలకు అలా పట్టేస్తుంటుంది. ఎంత పట్టేస్తుంటుంది అంటే మనకే తెలియదు, అది పెద్ద బాధ. తెలుస్తుంది అన్నట్టు అనుకుంటాం కానీ మనకు తెలియకుండా అది వచ్చేస్తుంటుంది. అందులోంచి రోజు వాటిని పరిశుభ్రం చేసుకుంటూ ఉండాలి. అప్పుడు లోపల ఉన్నటువంటి వెలుగు చక్కగా ప్రకాశవంతంగా ఉంటుంది మనలో. అందులోంచి అవాయిడ్ పర్సనాలిటీస్ అండ్ ప్రైడ్ ఫర్ దే హ్యావ్ నో ప్లేస్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ది సోల్. బికాస్ ఎందుకంటే మహానుభావులు వాళ్ళు చేసిన దాంట్లో మన ఎంత సార్ అని అనుకున్నాడు అనుకోండి, వీడెప్పుడు వీడు అలా ఒదిగి ఉంటాడు. వాళ్ళ పరమ గురువులు వాళ్ళ పేరు చెప్పకుండా వాళ్ళు ఎంతో చేసేస్తున్నారు భూమండలం మీద. మనం ఎవడో ఒకడికి మంది ఇచ్చేసి మనం ఫోటో వేసుకునే వాడు, మనం నీ వల్ల నేను గట్టెక్కాను వాడు అనేసాడు, మనం ఆ చూసా మరి నేను అంత గొప్పవాడిని ఇలా అనే. హూ ఆర్ యు ఆర్ నథింగ్. వాళ్ళు వేల లక్షల కోట్ల మందికి జీవనోపాధులు లేదా వాళ్ళు అంతమందికి జీవనానికి కావాల్సినటువంటి దారిలో అన్ని చూపిస్తున్నటువంటి వాడు ఫోటోనే వేసుకోవట్లేదే. నువ్వేంటో ఒకడికి ఏదో మంది ఇచ్చేసి నీ ఫోటో వేసేసుకుంటున్నావు. కనుక ఇలాంటిది ఎప్పుడైతే వీడి మైండ్ లో ఇది వస్తుంటుందో అంటే ఏంటంటే రోజు ఇలాంటి వాళ్ళు మనం చదువుకుంటుంటే మనలో ఈ మసి ఇలాంటివి పట్టుకోదు అనమాట. అది అందు గురించి చెప్తున్నారు. అండ్ లవ్ టు ఆల్ బీయింగ్స్. అది మెడిటేషన్ బీయింగ్ సైడ్ ట్రాక్. If these things are developed, there is no danger of any student of meditation being sidetracked or delayed. He will inevitably enter someday into the world of which it is said, "Eye hath not seen or ear heard the things which God hath revealed to them that love him." వీడు ఇప్పటి వరకు చూడనటువంటి దైవం యొక్క సామ్రాజ్యం వీడికి ఓపెన్ అప్ అవుతుంది. అది ఓపెన్ అప్ అవ్వాలి మనకి. సో అది ఈ రకంగా జీవించడం చేత అది ఓపెన్ అప్ అవుతుంది అంటున్నారు. ది టైమ్ బీయింగ్ డిపెండెంట్ అపాన్ హిస్ పెర్సిస్టెన్స్ అండ్ పేషెన్స్. ఇప్పుడు పెర్సిస్టెన్స్ గా వీడు సాధన చేసుకుంటూ రావాలి, పేషెన్స్ గా ఉండాలి. అలా చేసుకుంటూ వచ్చినప్పుడు ఆ డోర్స్ ఓపెన్ అవుతాయని చెప్తున్నారు. ద సెకండ్ టైప్ ఆఫ్ డిఫికల్టీ విచ్ వి షుడ్ కన్సిడర్ ఈస్ ద వన్ దట్ కెన్ బి interpreted in terms of energy. Students frequently complain of overstimulation and of such an increased energy that they find themselves unable to cope with it. They tell us that when attempting to meditate, they have an inclination to weep or to be unduly restless. They have periods of intense activity wherein they find themselves running hither and thither, serving, talking, writing, and working, so that they end by undergoing a violent reaction, sometimes to the point of nervous collapse. Others complain of pains in the head, of headaches immediately after meditating, or of an uncomfortable vibration in the forehead or the throat. They also find themselves unable to sleep as well as heretofore. They are in fact overstimulated. The nervous system is being affected through the medium of the fine and subtle nadis, which underlie the nerves and to which we earlier referred.
These troubles are the troubles of the neophyte in the science of meditation and must be dealt with carefully. Rightly handled, they will soon disappear. But if they are ignored, they may lead to serious trouble. కొందరు మెడిటేషన్ చేసేవాడికి ఇప్పుడు చెప్పినటువంటి హెడేక్స్ వచ్చేస్తుంటాయి, ఈ ఊగిపోతూ ఉంటారు, తేలిపోతూ ఏవో జరిగిపోతాడు వాడు అనేవాడు వాడు ఇదైపోతాడు పాపం. అంటే వాడి నాడీస్ చాలా చాలా సెన్సిటివ్ అన్నమాట, నర్వస్ సిస్టమ్ ఓవర్ స్టిమ్యులేట్ అయిపోతుంటుంది అన్నమాట. వాళ్ళని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. వాళ్ళని ఇలాంటివన్నీ కూడా మనకు అక్కల్ట్ మెడిటేషన్స్ లో చెప్పారు. ఇక్కడ మళ్ళీ ఒక పాయింట్ చెప్తున్నారు మనకి. ఏంటంటే కొందరు వాళ్ళు బాగా ఊగిపోతూ ఉంటారు, కొందరు కొంచెం బాగా గందరగోళంగా అయిపోతుంటారు పరిస్థితి. వాడు మెడిటేషన్ గురించి పడిపోవడం అని, లేదా వాడికి తలలో అంత తిరిగిపోతుంది, తల తిరిగిపోవడం కానీ ఇలాంటివి ఏవో జరుగుతుంటాయి. కొందరు ఏం చెప్పారు, టు స్లీప్, వాడికి నిద్ర పట్టదు. ఇప్పుడు ప్రేయర్ చేస్తే నిద్ర పట్టదు వాడికి, రాత్రి అంతా అలా ఏవో ఇచ్చేస్తుంది, రాత్రి అంతా నిద్ర ఉండదు వాడికి. ఇలాంటివి ఏవో కొన్ని జరుగుతుంటాయి, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. వాడు నర్వస్ కొలాప్స్ అయిపోతుంటుంది వాడు ఒక్కొక్కసారి. Undergoing a violent reaction, sometimes to the point of nervous collapse. Others complain of pain in the head, of headaches immediately after meditating, or of an uncomfortable vibration in the forehead or the throat. వాడు గొంతు అంతా వాడు పిసికేస్తున్నట్టును ఇలాంటివి ఏవో జరుగుతుంటాయి. ఇదంతా ఏంటంటే వాడి యొక్క నాడీ, అంటే వాడి యొక్క నర్వస్ సిస్టమ్ వీక్ గా ఉంది అని అర్థం. వీక్ గా ఉన్నటువంటి నర్వస్ సిస్టమ్ కి వాడికి ఇవ్వాల్సినటువంటి సాధన వేరుగా ఉంటుంది. అంటే వాడి నర్వస్ సిస్టమ్ చక్కగా వాడికి ఒక ఇది ఏర్పరచాలి. అంటే వీడు ఈ లింకప్ అనేది వాడి బ్రెయిన్ ఆల్రెడీ చాలా టెన్షన్స్ తోటను అనేక కారణాలు ఉండొచ్చు, ఏ కారణాలు అనేది మనకు తెలియదు అనుకుందాం. సో వాడు బ్రెయిన్ వీక్ గా ఉంది, వాడి మనస్సు గందరగోళంగా ఉంది. వాడిని సోల్ తోటి వాడిని లింకప్ చేయండి అన్నటువంటి చెప్పేటికి ఏమవుతుందంటే వాడికి పాపం వాడు ఈ బ్రెయిన్ ఎక్కడుంది దానిలో వస్తున్నాయి ఆలోచనలు, ఇలా వీడేదో చెప్పాడు పాపం వాడు గందరగోళం అయిపోతున్నాడు. బ్రెయిన్ అనేది వాడు అసలే బ్రెయిన్ లో పిచ్చకపోయాయన్న ఆలోచనలు ఉన్నాయనుకోండి ఉదాహరణకి. సో నర్వస్ సిస్టమ్ వీక్ గా ఉందన్నమాట, బాగా ఆలోచించేయడం, బాగా టెన్షన్స్ పెట్టేసుకోవడం చాలా ఇదిగా అయిపోయింది అనుకోండి. వాడిని డీల్ చేయాల్సినటువంటి వాడికి ఇలా మనం చెప్పడంగా కాకుండా ముందు వాడికి చక్కగా ప్రేమమయముగా వాడికి జీవించేటువంటి విధానం. 4 రోజులు నువ్వు మెడిటేషన్ ఆపరా నాయన, నువ్వు ఏ మెడిటేషన్ చేస్తున్నావు అది 4 రోజులు ఆపు. చక్కగా ఇక్కడ మేము మందులు కడుతున్నాం, నువ్వు మందులు కొద్దిగా నువ్వు కూడా మాకు ఇగో ఈ 6 X ఇవన్నీ కవర్ చేసి అందరికి ఇద్దాం రా అని చెప్పారు వాళ్ళు. అది చెప్తారు. At this stage is himself a difficulty, for he is so anxious to master the technique of meditation that to serious trouble. The earnest and the interest aspirant at this stage is himself a difficulty, for he is so anxious to master the technique of meditation that he ignores the rules given him and drives himself in spite of all the teacher may say or the warnings he may receive. Instead of adhering to the 15-minute formula which is given him, he endeavors to force the pace and do 30 minutes instead of following his outline, which is so arranged that it takes about 15 minutes to complete. He tries to hold the concentration as long as possible and at the height of his effort, forgetting that he is learning to concentrate and not to meditate at this stage of his training. So he suffers and has a nervous breakdown or a spell of insomnia, and his teacher gets the blame, and the science is regarded as dangerous. At all the time, he himself is the one in fault. So he is the one in fault. అంటే వాడికి తెలియనటువంటి ఇదిగా చేస్తున్నాడు. దీని గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేసుకున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.